ఇండియన్ సినిమా దృష్టిని మరచగల సత్తా ఉన్న దర్శకుడు రాజమౌళి. ఆయన కొత్త సినిమా వారణాసి టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ విడుదల అయినప్పటి నుంచి సినీ వర్గాల్లో కొత్త హైప్ మొదలైంది. ఊహించినట్లే ఈ టీజర్ కోసం ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురు చూశారు. దీనికి రాజమౌళి ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే టీజర్లో ఒక్క డైలాగ్ కూడా లేదు. అందుకే ఈ విజువల్ ట్రీట్ అన్ని భాషలకు సులభంగా కనెక్ట్ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఉండడంతో ఈ టీజర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశించారు. అయితే ఆశించిన స్థాయిలో భారీ వ్యూస్ మాత్రం రాలేదు. ప్రస్తుతం అన్ని అధికారిక యూట్యూబ్ ఛానల్స్లో కలిపి వ్యూస్ 20 మిలియన్స్కు కాస్త అటు ఇటుగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన ఛానల్స్ లెక్కలు ఇలా ఉన్నాయి. టీ సిరీస్ 15 మిలియన్స్, టీ సిరీస్ తెలుగు 1.7 మిలియన్స్, టీ సిరీస్ తమిళం 6 lakhs, టీ సిరీస్ మలయాళం 2 lakhs. ఈ సంఖ్యలు చూసిన కొందరికి నిరాశ కలగవచ్చు. కానీ ఇక్కడే రాజమౌళి టీం వ్యూహాత్మక నిర్ణయం దాగి ఉంది. నిజానికి ఈ మొత్తం వ్యూస్ కౌంట్ పూర్తిగా ఆర్గానిక్. రాజమౌళి టీం వ్యూస్, లైక్స్ లేదా కామెంట్ల కోసం ఎలాంటి పెయిడెడ్ ప్రమోషన్లు చేయలేదు. సాధారణంగా కొన్ని పెద్ద తెలుగు సినిమాల పాటలు, ట్రైలర్లకు ఒకే రోజులో 40 to 50 మిలియన్స్ వీక్షణాలు రావడం చూస్తుంటాం. అయితే ఈ గణాంకాల వెనుక తరచుగా వ్యూస్ కొనుగోలు చేసిన మతలబు ఉంటుంది. కొన్ని చిన్న సినిమాలు కూడా అనూహ్యంగా 2 మిలియన్స్ వ్యూస్ రాబట్టామని చెప్పుకోవడం అనేది అసాధ్యమే. దీనికి తోడు నేటి ప్రేక్షకులు ఎక్కువగా రీల్స్ వంటి షార్ట్ ఫార్మ్స్ కంటెంట్పై ఆసక్తి చూపుతుండడం కూడా వ్యూస్ తగ్గడానికి ఒక కారణం. వారణాసి టీజర్ ద్వారా రాజమౌళి కంటెంట్, క్రియేటివిటీ మరియు నిజమైన మార్కెటింగ్ మీద మాత్రమే ఆధారపడటం వల్ల సంఖ్యలు కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ అది పరిశ్రమకు ఒక కొత్త దిశను చూపించింది. రాజమౌళి లాంటి అగ్రదర్శకుడు ఈ వారణాసి టీజర్తో అందించిన సందేశం స్పష్టం. ఇకపై ఎవరైనా డబ్బులిచ్చి వ్యూస్ పెంచుకోవాలని ప్రయత్నిస్తే వారి ముందు ఈ వారణాసి టీజర్ ఒక బలమైన, నిజమైన ఉదాహరణగా నిలుస్తుంది. మొత్తంగా రాజమౌళి చేసిన ఈ ప్రయత్నం సినీ పరిశ్రమలో ఫేక్ వ్యూస్పై అవగాహన పెంచుతుంది. అభిమానులు, తోటి నిర్మాతలు ఇకపై ఇలాంటి ఆర్గానిక్ కంటెంట్ ఆధారిత ప్రచారాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఈ విధానం సినిమా కంటెంట్ యొక్క నిజమైన శక్తిని, దాని ప్రభావ పరిధిని స్పష్టంగా తెలియజేస్తుంది.